హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారు. నేను బాగున్నాను. శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం సందర్భంగా మా ఫ్రెండ్స్‌తో పాటు మేము 10 మంది అనుకుంటే ఒక 6 మెంబర్స్ అయినా మేము జోగులాంబకెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత మేము ఈ నుంచి 10కి బయలుదేరితే అక్కడికెళ్ళే వరకు 1:30 అయింది. అయిన తర్వాత మేము గుడి క్లోజ్ చేసేసిండ్రని మేము భోజనశాలకెళ్ళాం. మేము ఎప్పుడెళ్ళినా అమ్మవారి గుడి లోపలికి ఎంట్రీ అవ్వకముందే శివాలయంలో అన్నదానం పెడుతుండ్రు. ఇప్పుడు ఆనే తింటుంటిమి. ఈసారి అయితే కొత్త భవనం నిర్మించింది. అమ్మవారి గుడి నుంచి ఒక 10 నిమిషాలు పడతది అక్కడికెళ్ళడానికి. అక్కడికెళ్ళే వరకు మేము అన్నం అయిపోయింది. వండుతున్నాం కొద్దిసేపు కూర్చోమంటే, మేము కూర్చునేటలకి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అయితే కూర్చొని ఎళ్ళిపోదాం టైం సరిపోదంటే వాళ్ళుండి "అయితుందమ్మా కొద్దిసేపు ఆగండి 10 నిమిషాలు" అనంటే ఓకే అని అన్నం సాంబార్ చేసి తినేసి మళ్ళీ అమ్మవారి గుడికి దర్శనానికొచ్చాం. మేమొచ్చేసి ఇక్కడ కుంకుమార్చన గోత్రనామాలు చదువుకుంటూ మాకు కుంకుమార్చన చేయించడం మాకు చాలా దర్శనం మంచిగా అయింది. ఓం శ్రీ జోగులాంబ దేవి అనుకుంటే మేము కుంకుమార్చన చేశాం. మాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేమైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ చీరలు కూడా అమ్ముతారంట. అమ్మవారి వేలం పాట వేసిండ్రు. 15,000 నుంచి 200 వరకు ఉన్నాయి. ఎవ్వరు ఏ చీర కావాలంటే అది ఫిక్స్ రేట్ చెప్పిండ్రు. మా ఫ్రెండ్స్ అయితే ఒక 2, 3 తీసుకున్నారు. చాలా బాగున్నాయని వాళ్ళు శ్రావణ మాసం కదా తీసుకోవాలంటే నేనేం తీసుకోను మీరు తీసుకోండి అంటే ఓకే అని తీసుకున్న తర్వాత మేము బయటికి వచ్చేసి మేము ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడి నుంచి మేము పాప వినాశనానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ వీడియో కూడా పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.